హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 13th కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి బొహగ్ బిహు ఫెస్టివల్. ఇది వచ్చేసి అస్సాం స్టేట్లో జరుపుకునే ఫెస్టివల్ అన్నమాట. ఇది అస్సాం యొక్క నూతన సంవత్సరం పండుగగా జరుపుకుంటారు ఈ బొహగ్ బిహును. అండ్ ఇంకో నేమ్ ఏంటంటే రొంగాలి బిహు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక క్లాస్లో చెప్పాను, రొంగాలి బిహు అన్న ఒకటే, బొహగ్ బిహు అన్న ఒకటే. సో ఈ ఫెస్టివల్ని వచ్చేసి ఏప్రిల్ మధ్యలో జరుపుకుంటామని చెప్పాను కదా. సో దాని యొక్క డేట్స్ అనమాట ఏప్రిల్ 14th నుంచి 21 వరకు. ఈ డేట్స్ మధ్యలో అస్సాంలో ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటారంట. సో గుర్తుంచుకోండి ఫెస్టివల్స్ అండ్ స్టేట్ నేమ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏప్రిల్ 13th సియాచిన్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సియాచిన్ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి అన్నమాట, సియాచిన్ అనే ప్లేస్. సో ఇక్కడ సియాచిన్ దినోత్సవాన్ని ఏప్రిల్ 13th జరుపుకుంటారు. దేని యొక్క గుర్తుగా అంటే ఆపరేషన్ మేఘదూత్ 1984. దీన్ని గుర్తు చేసుకోవడానికి సియాచిన్ దినోత్సవాన్ని ఏప్రిల్ 13th జరుపుకుంటారు. సో ప్లేస్ గుర్తుంచుకోండి. అండ్ ఇది ప్రపంచంలోనే ఎత్తైన యుద్ధ భూమి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మకావు కామెడీ ఫెస్టివల్ 2025. ఈ ఫెస్టివల్లో ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే మాస్టర్ హ్యూమర్ అవార్డు. ఈ అవార్డు గ్రహీత ఎవరు అంటే బాలీవుడ్ నటుడైనటువంటి ఆమిర్ ఖాన్ గారికి ఈ మాస్టర్ హ్యూమర్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది మకావు కామెడీ ఫెస్టివల్. సో ఇది ఎక్కడ జరిగింది అంటే చైనాలో జరిగింది. ఏప్రిల్ 9th నుంచి 13th మధ్యలో ఈ ఫెస్టివల్ అనేది చైనాలో జరిగింది. సో ఇక్కడ మాస్టర్ హ్యూమర్ అవార్డు గ్రహీత ఎవరు? ఆమిర్ ఖాన్, బాలీవుడ్ నటుడు. ఇక్కడ ఏంటంటే ఆమిర్ ఖాన్ని అక్కడ చైనాలో అంకుల్మి అని అంటారంట. అంకుల్మి అని పిలవడం జరుగుతుందంట ఆమిర్ ఖాన్ని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, వర్చువలో దళిత సాహిత్య పురస్కారం 2025 యొక్క ఈ దళిత సాహిత్య పురస్కారం యొక్క గ్రహీత ఎవరు అంటే పి శివకామి. ఆమె రచయిత్రి, ప్రముఖ రచయిత్రి. ఈ పురస్కారాన్ని దక్కించుకోవడం జరిగింది. దళిత సాహిత్య పురస్కారం గ్రహీత పి శివకామి. సో ఏ సంస్థ ఈ పురస్కారాన్ని ఇచ్చిందంటే నీలం కల్చరల్ సెంటర్ అనే సంస్థ ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఏప్రిల్ 13th చెన్నైలో ఈ సాహిత్య పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది పి శివకామికి. ఈమె ప్రముఖ రచయిత్రి మరియు మాజీ రిటైర్డ్ IAS అధికారి. నెక్స్ట్ ఇంకో కరెంట్ అఫైర్, కుముదిని లకియా మరణం. సో ఏమో వచ్చేసి కథక్ లెజెండ్ అన్నమాట. కుముదిని లకియా కథక్ కళాకారిణి, ప్రముఖ కళాకారిణి. ఈమె మరణించడం జరిగింది. సో ఇతనికి రీసెంట్గా 2025లో పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కుముదిని లకియా మరణించడం జరిగింది. సో ఏ దానికి చెందిన విశేష కృషి చేసిందంటే కథక్ కళాకారిణి అనమాట. సో దేంట్లో స్పెషాలిటీ అంటే కథక్ కళాకారిణి ఈమె కుముదిని లకియా. పద్మవిభూషణ్ రావడం జరిగింది 2025. నెక్స్ట్ ప్రఖ్యాత బ్రిటిష్ నటి అయినటువంటి జీన్ మార్ష్ మృతి చెందడం జరిగింది. ప్రఖ్యాత బ్రిటిష్ నటు జీన్ మార్ష్ మృతి చెందడం జరిగింది. ఏప్రిల్ 13th మరణించడం జరిగింది. నెక్స్ట్ నోబెల్ అవార్డు గ్రహీత అయినటువంటి మారియో వర్గాస్ లోసా కూడా మృతి చెందడం జరిగింది. ఇతనికి 2010లో నోబెల్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇతను వచ్చేసి పెరువియన్ నవల రచయిత, ఒక రచయిత అన్నమాట ఇతను, మారియో వర్గాస్ లోసా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ICC పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్గా ఎవరిని ఎంపిక చేశారంటే గంగూలీని. మరోసారి అంటే రెండవసారి గంగూలీని నియమించడం జరిగింది ICC పురుషుల క్రికెట్ కమిటీకి చైర్మన్గా. గుర్తుంచుకోండి ICC పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ ఎవరు? గంగూలీ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల కోసం ఒక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయడం జరిగిందంట. ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్స్ ఎవరైతే ఉంటారో వారి కోసం, వాళ్ళు క్రికెట్లో రాణించాలని వారి కోసం ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మహిళల్ని, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఉండడం కారణంగా అక్కడ మహిళల్ని బయటకి రానివ్వడం లేదు. సో ఆ రీజన్తో ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల కోసం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది ICC. గుర్తుంచుకోండి. ఇప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ICC క్రికెట్ కమిటీ చైర్మన్గా ఎవరిని ఎంపిక చేశారంటే గంగూలీని రెండవసారి ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 5 కొత్త మొక్కజొన్న వంగడాలను విడుదల చేసింది ICAR. భారత వ్యవసాయ పరిశోధన మండలి తమిళనాడులో ఈ 5 కొత్త మొక్కజొన్న వంగడాలను విడుదల చేసిందనమాట. సో ఈ మొక్కజొన్న వంగడాల సృష్టికర్త ఎవరంటే, ఎవరు సృష్టించారు కొత్త మొక్కజొన్న వంగడాలంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఈ వంగడాలను సృష్టించడం జరిగింది. సో వాటిని తమిళనాడులో విడుదల చేశారు భారత వ్యవసాయ పరిశోధన మండలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రాష్ట్రపతి బిల్లులపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు రీసెంట్గా చెప్పడం జరిగిందనమాట. రాష్ట్రపతి బిల్లులను ఎక్కువ కాలం ఉంచకుండా 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టు
సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. సో ఎందుకు ఈ రీజన్ అంటే ఎందుకు ఇలా చెప్పడం జరిగిందంటే తమిళనాడు శాసనసభ ఆమోదించినటువంటి 10 బిల్లులను గవర్నర్ అయినటువంటి ఆర్ఎన్ రవి అనుమతించకుండా అండ్ వాటిని రాష్ట్రపతికి సిఫార్సు చేయకుండా అనిశ్చితిలో ఉంచడం జరిగింది. సో ఆ కారణంగా గవర్నర్ ఒక నెల గడువులో రాష్ట్రపతికి ఆ బిల్లులని సిఫార్సు చేయాలని ఇలాంటి ఒక గడువును విధించడం జరిగింది. రాష్ట్రపతికి వచ్చేసి 3 నెలల గడువును విధించడం జరిగిందన్నమాట. సో 3 నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ జాప్యం అవుతున్నాయి అన్నమాట, బిల్లులు అలాగే ఉంటున్నాయి అన్నమాట. సో అందుకే ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, అరుదైన గోల్డెన్ టైగర్ దర్శనం ఎక్కడ అంటే అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో ఈ గోల్డెన్ టైగర్ అనేది కనిపించడం జరిగిందంట. గుర్తుంచుకోండి, ఎక్కడ అంటే కజిరంగా నేషనల్ పార్క్, అస్సాం. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే గోల్డెన్ ట్యాబీ టైగర్ అనేది మరొక పేరు. నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత సాంస్కృతిక సంబంధాల మండలి ICCR యొక్క 75 ఏళ్ల వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం ఎక్కడ జరిగిందంటే బంగ్లాదేశ్లో జరిగింది. బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకాలో ఏప్రిల్ 9న ఈ ICCR యొక్క వార్షికోత్సవం 75వ వార్షికోత్సవం అనేది బంగ్లాదేశ్లో జరిగింది. సో ఇక్కడ ఏంటంటే భారత్ అండ్ బంగ్లాదేశ్కి మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడం దిశగా ఈ వార్షికోత్సవం అనేది జరిగిందనమాట బంగ్లాదేశ్లో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మౌంట్స్ ఫర్ అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే అలస్కాలో ఉంది. సో ఈ అగ్నిపర్వతం వచ్చేసి రీసెంట్గా బద్దలవుతూ న్యూస్లో ఉంది. సో గుర్తుంచుకోండి, అగ్నిపర్వతం అండ్ అదే ప్లేస్లో ఉంది, అలస్కా. నెక్స్ట్ కరెంట్ అఫైర్, మహారాష్ట్రకి రష్యాకి మధ్య ఒక ఒప్పందం అనేది జరిగింది. దేనికి సంబంధించిన ఒప్పందం అంటే థోరియం ఆధారిత చిన్న మాడ్యులర్ రియాక్టర్స్కి సంబంధించిన ఒప్పందం మహారాష్ట్రకి అండ్ రష్యాకి చెందినటువంటి ఒక సంస్థకి మధ్య ఈ ఒప్పందం జరిగిందనమాట. సో రష్యాకి చెందిన సంస్థ ఏంటంటే రొసాటమ్ అనే సంస్థతో ఈ ఒప్పందం అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటంటే చిన్న అణువిద్యుత్ ఉత్పత్తి యంత్రాలని తయారు చేయడానికి దానికి సంబంధించినటువంటి చిన్న సైజులో ఉన్నటువంటి అణువిద్యుత్ ఉత్పత్తి యంత్రాలకు సంబంధించిన ఒక ఒప్పందం. దేని ఆధారిత అంటే థోరియం ఆధారిత విద్యుత్ ఉత్పత్తి యంత్రం అన్నమాట. సో ఏ 2 ప్రాంతాల మధ్య ఒప్పందం జరిగిందంటే మహారాష్ట్రకి మధ్య రష్యాకి మధ్య ఈ ఒప్పందం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గోదావరి నది తీవ్రంగా కాలుష్యం అవుతున్నట్లు IIT హైదరాబాద్ మరియు NEERA ఈ 2 కలిసి ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. ఏంటంటే అక్కడ గోదావరి నది ప్రాంతాలు ఏదైతే నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ పరిశ్రమల కారణంగా కానీ ఇతర మానవ కార్యకలాపాల వల్ల కానీ కాలుష్యం అవుతున్నట్లు IIT హైదరాబాద్ అండ్ NEERA నివేదికను ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ NEERA అంటే ఏంటంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మహారాష్ట్రలో ఉంది. నాగ్పూర్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి నాగ్పూర్లో ఉంది. సో ఈ 2 కలిసి ఈ నివేదికను ఇవ్వడం జరిగింది, గోదావరి నది కాలుష్యం అవుతుంది అని. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫాస్ట్ EV ఛార్జర్కు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జర్కు ఆమోదం అనేది లభించడం జరిగిందన్నమాట. సో ఇది ఎవరు తయారు చేశారంటే ఈ ఫాస్ట్ EV ఛార్జర్ని IIT మద్రాస్ యొక్క స్టార్టప్ దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. సో దీనికి వచ్చేసి ధృవీకరణ అనేది లభించడం జరిగింది. ARAI ధృవీకరణ అనేది ఈ ఫాస్ట్ EV ఛార్జర్కు లభించడం జరిగింది. సో ఇక్కడ ARAI అంటే ఏంటంటే ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, దీని యొక్క ధృవీకరణ లభించడం జరిగింది ఈ ఫాస్ట్ EV ఛార్జర్కు. సో దీన్ని అభివృద్ధి చేసింది ఎవరంటే IIT మద్రాస్ యొక్క స్టార్టప్ సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, సామాజిక భద్రత నివేదిక 2025 సంవత్సరానికి సంబంధించి 2025లో రిలీజ్ చేసినటువంటి సామాజిక భద్రతా నివేదిక. సో స్టేట్ ఆఫ్ సోషల్ ప్రొటెక్షన్ రిపోర్ట్ 2025. సో ఈ నివేదికను రిలీజ్ చేసిన సంస్థ ఏంటంటే ప్రపంచ బ్యాంక్ దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ నివేదికలు ఏం తెలుపుతుందంటే 1,60,00,000 ప్రపంచంలో ఉన్నటువంటి 1,60,00,000 మందికి భద్రతా వ్యవస్థలు అనేవి ఎటువంటి భద్రతా వ్యవస్థలు కూడా వారికి లేవు అన్నట్టు ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ప్రపంచ బ్యాంక్. ప్రపంచ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ చూస్తే కనుక వాషింగ్టన్ DCలో ఉంది. ప్రజెంట్ ప్రపంచ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు ఎవరు, అజయ్ బంగా గారు విధులు నిర్వహిస్తున్నారు ప్రపంచ బ్యాంక్కి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, పంజాబ్లో హైబ్రిడ్ వరి విత్తనాలపై నిషేధం విధించింది అక్కడ గవర్నమెంట్. ఎందుకు అంటే ఈ 2025 ఖరీఫ్ సీజన్కి ఆ హైబ్రిడ్ వరి విత్తనాలపై నిషేధాన్ని విధించింది. ఎందుకంటే అది ఎక్కువగా మిల్లింగ్ చేస్తున్నప్పుడు అంటే రైస్ మిల్లో వరిని రైస్ లాగా మార్చేటప్పుడు మిల్లింగ్ చేసేటప్పుడు అది ఎక్కువగా బ్రోకెన్ అవుతుందంటే నూకలాగా మారుతుంది. సో ఆ రీజన్తో ఈ హైబ్రిడ్ వరి విత్తనాలపై నిషేధాన్ని విధించడం జరిగింది. రైస్ మిల్లర్స్ ఈ వరిని ఏదైతే ఉందో హైబ్రిడ్ వరిని కొనుగోలుకి ఇష్టపడతలేరంట. సో ఆ కారణంగా దీనిపై నిషేధాన్ని విధించడం జరిగింది, హైబ్రిడ్ వరిని నిషేధం.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆప్రికాట్ బ్లాసమ్ ఫెస్టివల్. ఇది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారంటే యూనియన్ టెరిటరీ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్లో ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు, ఆప్రికాట్ బ్లాసమ్ ఫెస్టివల్. సో ఏప్రిల్ 13th నుంచి మే 4th వరకు ఈ ఫెస్టివల్ని జరుపుకుంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం వచ్చేసి దీన్ని నిర్వహిస్తుంది అనమాట ఈ ఫెస్టివల్ని. అండ్ ఇక్కడ ఆ ఫెస్టివల్కి ఇంకో నేమ్ ఏంటంటే చులి మెందోక్ వచ్చేసి ఇంకొక నేమ్ అనమాట, ఆప్రికాట్ బ్లాసమ్ ఫెస్టివల్. నెక్స్ట్ వచ్చేసి ప్రముఖ క్రికెటర్ అయినటువంటి జేమ్స్ అండర్సన్కు నైట్హుడ్ పురస్కారం అనేది లభించడం జరిగింది. బ్రిటన్ యొక్క నైట్హుడ్ పురస్కారం ఎవరికి లభించింది? జేమ్స్ అండర్సన్కి లభించడం జరిగింది, క్రికెట్ క్రీడాకారుడు అనమాట. సో ఈ పురస్కారం లభించిన కారణంగా తనకి సార్ అనే బిరుదునే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ పురస్కారం వచ్చిన వాళ్ళకి సార్ అనే పదాన్ని వాళ్ళ పేరు ముందు పెట్టుకోవడం జరుగుతుందంట. అంటే సార్ జేమ్స్ అండర్సన్గా పిలుస్తారంట. నైట్హుడ్ పురస్కారం రావడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెల్వెట్ జాతుల పురుగులని, ఈ పురుగులు వీటిని అరుణాచల్ ప్రదేశ్లోని షియాంగ్ వ్యాలీలో కనుగొనడం జరిగిందంట. దాదాపు 111 సంవత్సరాల తర్వాత వీటిని కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారంటే అత్రి అనే ఒక సంస్థ, అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ది ఎన్విరాన్మెంట్ అనే సంస్థ ఈ వెల్వెట్ జాతుల పురుగుల్ని కనుగొనడం జరిగింది అనమాట. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే టైప్లోపెరిపటస్ విలియం సోనీ. టైప్లోపెరిపటస్ విలియం సోనీ వచ్చేసి ఈ వెల్వెట్ జాతుల యొక్క సైంటిఫిక్ నేమ్. సో దాదాపు 111 సంవత్సరాల తర్వాత మళ్ళీ వీటిని కనుగొనడం జరిగింది ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని షియాంగ్ వ్యాలీలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్ మిజోరాంలో ఉన్నటువంటి ఫాంగ్ఫుయ్ నేషనల్ పార్క్లో అటవీ కార్చిచ్చులు అనేవి ఏర్పడటం జరిగిందంట. సో ఎక్కడ ఉంది నేషనల్ పార్క్ అంటే మిజోరాం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఇండియన్ సూపర్ లీగ్ 2024-25 ఫుట్బాల్ టైటిల్ విజేత. ఇండియన్ సూపర్ లీగ్ 2024-25 యొక్క ఫుట్బాల్ టైటిల్ విజేత ఎవరు అంటే పశ్చిమ బెంగాల్కి చెందినటువంటి కోల్కతా క్లబ్ అయినటువంటి మోహన్ బగాన్ సూపర్ జైంట్ వచ్చేసి ఈ 24-25 యొక్క ఫుట్బాల్ టైటిల్ విజేత అన్నమాట. సో ఈ గేమ్ వచ్చేసి 11th ఎడిషన్ ఇండియన్ సూపర్ లీగ్ 2024-25 ఫుట్బాల్ టైటిల్ విజేత ఎవరు గుర్తుంచుకోండి, కోల్కతా క్లబ్ మోహన్ బగాన్ సూపర్ జైంట్ అనేది ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇవండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.